చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ గుడ్ మార్నింగ్ అందరికి. వన్స్ అగైన్ ఎవరన్నా విషయం రామ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సారీ సార్. ఈరోజు మెయిన్ సెషన్ ఏంటంటే ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ నుండి బయటపడాలంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏం వాడాలనే దాని గురించి మన గ్రేట్ లీడర్ పంచాయత్ సెక్రటరీ సార్ ప్రసాద్ సారు ఈరోజు మనకి జూమ్ సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎవరైతే టీం ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరైతే ఇన్వైట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కాల్ చేపించి సారీ యాడ్ చేయించి అందరినీ ప్రమోట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్ ఈ అవకాశం ఇచ్చిన మాకు. వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ సార్. ప్రసాద్ సార్ మీరు బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీకు. ప్రసాద్ సార్ వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ సార్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రవణ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. మీ వాయిస్ తింటే Yes. ఒక ఎనర్జీ లెవెల్ మాకు బాగా అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే థ్యాంక్ యూ సార్. మరోసారి నాకు జూమ్ లో అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్ బ్రహ్మి సార్కి, అదేవిధంగా గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. రైట్, టైటిల్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టాడు మన సార్ బ్రహ్మి సారు. నిజంగానే మేము డెమోలు చేసే టైంలో బై 2030 అనేటువంటి ఒక కొటేషన్ మేము వాడుకునే వాళ్ళమే. అంటే WHO చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మేము చూసి దాన్ని చేసేవాళ్ళమి. అది నిరూపణ అయ్యే దశకు వచ్చేస్తుంది. ఎలా అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ వార్ఫేర్ వల్ల ఒక 2 గ్రాముల యురేనియంని కానీ ఒక్క దేశం మీద వేసేస్తే ఆల్మోస్ట్ 10 years అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులకి ఆ ప్రాంతంలో ఎటువంటి పంటలు కానీ అదేవిధంగా ప్రజల్లో వాళ్ళ యొక్క శరీరంలో మ్యూటేషన్స్ అనేటువంటి జరిపి క్యాన్సర్ వచ్చేదానికి ప్రమాద హెచ్చరికలు ఉన్నాయనేటువంటిది WHOనే ప్రకటించడం జరిగింది. అది నిరుపయోగం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఎనీహౌ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మన బాడీలో ఈ క్యాన్సర్ గురించి వెళ్ళే ముందు ఒక సబ్జెక్ట్ అనుకోండి, లేదంటే తెలుసుకోవడానికి తెలిసినా తెలియకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కోసం కొన్ని ఇమేజెస్ని ఇచ్చేసానండి. అర్థం చేసుకోవడానికి ఇచ్చేయండి. ఎందుకంటే ప్రతి వ్యాధి కూడా బయట నుంచి వచ్చేటువంటి సూక్ష్మజీవులు కానీ బ్యాక్టీరియాలు కానీ వైరల్ కానీ ప్రోటోజోన్స్ కానీ ఇలాగ రకరకాల ఇతరత్ర క్రిమి కీటకాల నుంచి మనకి వ్యాధులు అనేటువంటి వస్తాయి. కానీ ఒక క్యాన్సర్ మాత్రమే మన బాడీలోనే ఉత్పత్తి అయి మన బాడీలోనే అభివృద్ధి చెంది మన బాడీలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసి వ్యాధి నిరోధక శక్తి లేకుండా మనిషిని దయనీయమైన స్థితికి తీసుకెళ్లి ఈ భూమి మీద లేకుండా చేసేటువంటి ఏకైక రోగం ఏంటంటే క్యాన్సర్. ఈ భూ ప్రపంచంలో మనకి 8 రకాల రోగాలకి ఎటువంటి మందులు లేవండి ఇప్పటికీ కూడా. వాటిలో నెంబర్ 1 వచ్చేసరికి క్యాన్సర్తో పాటు ఆస్తమా, షుగరు, HIV. షుగర్ కూడా మనకు మందు లేదు, జస్ట్ మనం ఉపశమనం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సోరియాసిస్, థైరాయిడ్, కుష్టు వ్యాధి, రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్కి కూడా మనకి ఏంటంటే వీటికి కూడా మందులు లేవు. కేవలం దానికి ఏంటంటే మనోధైర్యాన్ని కల్పించడం, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడం కోసం ఇలాగ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ లేదంటే ఆహార పదార్థాలని బయట నుంచి అందించడం తప్ప దేర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ దిస్ డిసీజెస్. దీనికి ఎటువంటి
నీ పూర్తిగా నివారించడానికి ఎటువంటి మనకి మందులు కానీ ఇవి కానీ లేవు. ఇదేంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిందే నేను చెప్తున్నా. రైట్, సరే. ఎనీహౌ అందులో భాగంగా కొన్ని ఇమేజెస్ నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కొంతమంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదువు లేని వాళ్ళు కూడా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మన మనిషి పుట్టుక అనేటువంటిది ఒక చిన్న కణం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న కణం సైజ్ ఏంటంటే ఒక సూది మొనలో 23వ వంతు. అంటే ఒక సూది మొనను గని 23 భాగాలు చేస్తే వాటిలో ఒక భాగం. అంటే అంత చిన్న బిందువు నుంచి, అంత చిన్న కణం నుంచి ఇప్పుడున్నటువంటి మన హ్యూమన్ బీయింగ్ అంతా కూడా ఇలా మనం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు కూడా ఆ చిన్న బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఒక చిన్న సెల్ అంటారు, జైగోట్ అంటారు. సో ఆ చిన్న జైగోట్ అనేటువంటి దాంట్లోనే ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, లేదా ఏ కలర్ ఉండాలి, అతని యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, లేదా అతను ఎన్ని సంవత్సరాలు బ్రతకగలడు, ఎన్ని సంవత్సరాలకి చనిపోగలడు అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ చిన్న కణంలో ఉండేటువంటి ఒక దానిలో నిక్షిప్తమవుతుంది. దాన్ని ఏమంటారంటే ఈ కణంలో ఉండేటువంటి జీన్ అంటారు. చూడండి లీడర్స్, ఈ కణం అనేటువంటిది మానవ యొక్క శరీరంలో ఉన్నటువంటి కణం అనేటువంటిది ఇలా ఉంటుంది. సో కణాలు రకరకాల ఆకారంలో ఉంటాయి. ఇది ఉదాహరణకి ఒక బాడీలో ఉన్నటువంటి ఒక సెక్సువల్ కణం అనుకోండి. మనకి ఇలా రకరకాల కణాలు ఉంటాయి. సో ఇది చూడండి, స్టెమ్ సెల్ అంటాం. అదేవిధంగా బోన్ సెల్, అదేవిధంగా అంటే ఎముకలకు సంబంధించింది. అదే బ్లడ్ కి సంబంధించింది. ఇది మజిల్ సెల్ అంటే కండరాలకు సంబంధించి. సో ఇలాగ రకరకాల సెల్స్ అనేటువంటి కొన్ని ట్రిలియన్స్ ఉంటాయి. సుమారుగా 30 నుంచి 35 ట్రిలియన్ల కణాలు అనేటువంటి మన మానవ శరీరంలో ఉంటాయంట. సో ఈ కణం అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. ఉదాహరణకి ఈ మైటోకాండ్రియా అనేటువంటిది, గాల్జీ కాంప్లెక్స్ అనేటువంటిది, అదే విధంగా ఇలాగ రకరకాలని అన్ని కూడా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చూస్తే ఈ పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి ఇదేంటంటే న్యూక్లియస్. ఒక మనిషి యొక్క లక్షణ గుణాలను మొత్తాన్ని కూడా నిర్ధారించేది ఈ సెల్లో ఉండేటువంటి ఇదే అనమాట. చూడండి, ఈ న్యూక్లియస్ అనేటువంటి ఒకటి ఉంది. ఆ న్యూక్లియస్ అనేటువంటి దానిలో దారపు పోగుల్లాగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జీన్స్ అంటారు. ఆ జీన్స్ లోనే మనకేముంటుందంటే మన యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. దాని కానీ ఆ జీన్ కానీ ఒక్కసారి మనం మైక్రోస్కోప్ పెట్టి బయటికి తీస్తే ఇలా ఉంటుందండి ఆ జీన్ అనేటువంటిది. ఆ జీన్ లో ఒక చిన్న పోగును కానీ బయటికి తీస్తే దానిలో ఉండేటువంటిది ఏంటంటే ఈ డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏలోనే మన యొక్క జీవితం మొత్తం కూడా మనది ఉంటుంది. సో ఒక్క జీన్ చూస్తే చాలు నువ్వేంటో అనేటువంటి చెప్పొచ్చు. కామన్ గా మనం ఒక నానుడు ఉండదు, నువ్వేంటో నీ ఫ్రెండ్ని చూస్తే చెప్పొచ్చు అంటారు. అది రాంగ్ అండి. అది కొంతవరకు చెప్పొచ్చు. కానీ నీ బ్లడ్ శాంపుల్లో ఒక్క చుక్క బ్లడ్ శాంపుల్ తీసుకొని నీ జెన్యున్ గాని టెస్ట్ చేస్తే అసలు నువ్వేంటా, నీ క్యారెక్టర్ ఏంటా అనేటువంటిది మొత్తం కూడా మనం చేసేటువంటి పరిజ్ఞానం అనేటువంటి సైన్స్ అనేటువంటి ఈ రోజుల్లో వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే జీన్ అంటారు. సో ఈ జీన్ అనేటువంటి దాంట్లోనే మన జీవం అంతా కూడా నిగూఢమై ఉంది. సో ఆ జీన్ అనేటువంటి దానిలోనే మార్పులు వచ్చినప్పుడు, ఆ జీన్ అనేటువంటి దానిలోనే కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మన శరీరంలో తెలియకుండా మన లక్షణాలు గని, మన శరీర ఎదుగుదల గని, మన క్యారెక్టర్స్ లో గని కొన్ని వైవిధ్యాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. సో అందులో భాగంగానే మనకేమవుతుందంటే ఆటోమేటిక్ గా ఉన్నటువంటి లక్షణాలు ఒక్కసారిగా మార్పు చెందుతాయి. ఉదాహరణకి ఒక మామూలుగా బాగా హెల్దీగా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎటువంటి అనారోగ్య పరిస్థితులకి ఎదుర్కోకుండా అతను తన జీవించిన కాలం మొత్తం చక్కగా ఉన్నట్లయితే అతని శరీరంలో పుట్టినప్పుడు జీన్స్ ఎలాగైతే ఉన్నాయో అవి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవి చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఆ సెల్స్ కూడా ఎటువంటి బయట నుంచి వచ్చినటువంటి అన్నిటిని కూడా తట్టుకొని బాగా వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆ వ్యక్తిని చక్కగా పెంచింది అనేటువంటి అర్థం చేసుకోవాలి.
అదే ఒక వ్యక్తికి రోగం వచ్చింది అనుకోండి, ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తికి బయట ఉన్నటువంటి సూక్ష్మజీవులు లేదా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఈ యొక్క రెసిస్టెన్సీ అనేటువంటి దాని ద్వారా వాళ్ళు కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా అది వ్యాధి రూపం దాల్స్తుంది. ఆ విధంగా ఆ వ్యక్తి అనేటువంటి వ్యక్తి అనారోగ్యానికి గురవటం జరుగుతుంది. అదే మూడవది వచ్చేసరికి ఇది జీన్ లో మారితే, అంటే ఇది మామూలుగా బయట నుంచి వచ్చేటువంటి వైరస్ బ్యాక్టీరియాల వల్ల అయితే, అదే జీన్ లో కానీ మార్పు వస్తే, అంటే ఉదాహరణకి నేను చెప్పాను కదండి, ఈ జీన్ లో కానీ మార్పు వస్తే, ఈ జీన్ లో మార్పు అంటే ఏమిటండి, ఉదాహరణకి ఒక జీన్ లో, ఇది జీన్ అంటారు, ఈ బ్లూ కలర్ లో ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటిది ఒక జీన్. ఆ జీన్ లో ఒక చిన్న పోగును ఒక దాన్ని తీస్తే, ఆ పోగులో దాన్ని ఏమంటారంటే డిఎన్ఏ అంటారండి. సో ఈ డిఎన్ఏ అనేటువంటి దాంట్లోనే మన జీవం అనేటువంటిది ఉంది. ఈ డిఎన్ఏలో రకరకాల కలర్లో ఇలాగా అడ్డంగా ఉండేటువంటి కొన్ని ఉన్నాయి చూడండి, నిచ్చెనాకారంలో. సో వాటిని ఏమంటారంటే వీటిని నైట్రోజన్ బేసిస్ అంటారు. సో ఈ నైట్రోజన్ బేసిస్ అనేటువంటి ఈ 4 రంగులలో ఉంటాయి, 4 ఉంటాయండి. టీసీ అనేటువంటి, టీసీ అనేటువంటి ఈ 4 రకాల ఉండేటువంటి ఈ బేసెస్ వాటి యొక్క ప్లేస్లను బట్టి మన యొక్క లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్ ఎల్లో అనేటువంటిది, ఎల్లో రెడ్ అనేటువంటిది, బ్లూ గ్రీన్ అనేటువంటిది ఒకటి, ఈ చిన్నదాన్ని చూస్తే ఇది ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క హైట్ అనేటువంటిది నిర్ధారిస్తుంది అనుకో. అది కానీ ఉంటే, ఆ జీన్ కనుక ఉంటే ఈ యొక్క దీంట్లో అతను హైట్ గా ఉన్నాడని తెలుస్తుంది. అదే ఒక వ్యక్తి దాని పక్కనే ఉన్నటువంటి మార్పులు కానీ చెంది ఆ గ్రీన్ అనేటువంటిది ఇటు లేదా పర్పుల్ పక్కన ఇలాగని వస్తే ఆ వ్యక్తి షార్ట్ గా ఉన్నాడంటే అతని యొక్క జీన్ అనేటువంటిది షార్ట్, ఆ జీన్ ని బట్టి అతను షార్ట్ అని చెప్తుంది. సో ఒక వ్యక్తి యొక్క హైట్ ని గాని, ఒక వ్యక్తి యొక్క లక్షణాలను గాని మన శరీరంలో ఉండేటువంటి కణంలో ఉండేటువంటి జీన్ లో ఉండేటువంటి డిఎన్ఏలో ఉండేటువంటి ఈ నైట్రోజన్ బేసెస్ ని బట్టి మనం చెప్పవచ్చు అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఈ రకంగా ఈ నైట్రోజన్ బేసిస్ లో ఉండేటువంటి అమరికలను బట్టి మన యొక్క గుణ లక్షణాలు అనేటువంటి నిర్ధారిస్తాయి. ఇదంతా కూడా కణంలో ఉంటుంది. సో ఈ కణం అనేటువంటిది మన హ్యూమన్ బాడీ ఈ విధంగా బాగా డెవలప్మెంట్ అయ్యేటువంటి ఈ టైంలో, చిన్న వయసు నుంచి ఇలాగ డెవలప్ అయ్యేటువంటి టైంలో ఈ సెల్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, అంటే విభజన చెందుతూ ఉంటుంది. సో ఈ సెల్ అనేటువంటిది విభజన చెందినప్పుడు ఆ సెల్స్ లో ఆటోమేటిక్ గా కొన్ని ఆ జీన్స్ అనేటువంటి విడిపోతా ఉంటాయి. సో ఒక సెల్ రెండుగా విభజన చెందినప్పుడు ఈ జీన్ కూడా లోపల ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ లో ఉంది చూడండి, అది కూడా రెండుగా విడిపోయింది, అంటే జీన్స్ కూడా రెండుగా విడిపోయింది. సో ఆ రెండు నాలుగుగా విడిపోయింది, అంటే జీన్ కూడా 4గా విడిపోయింది. అదేవిధంగా ఇది 8గా విడిపోయింది, ఆ జీన్ కూడా 8గా విడిపోయింది. సో ఇలాగా విడిపోయి ఒక చిన్న సూది 23 ఉన్నటువంటి ఒక భాగము 9 నెలలు అయ్యేసరికి ఒక చిన్న శిశువుగా, ఫీటస్ గా ఈ మొత్తం స్వరూపం రావటానికి ఒక పక్క కణాలతో పాటు, ఒక పక్క కణాల విభజనతో పాటు లోపల ఉన్నటువంటి జన్యువు కూడా ఏమవుతుందంటే విభజన జరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో ఈ విభజన జరిగేటువంటి ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మన సెల్కి ఆటోమేటిక్ గా రిపేర్ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో ఏమవుతుందంటే ఆ సెల్ అనేటువంటిది విపరీతంగా 4 అవ్వాల్సింది 40, 50, 60 అయ్యేసి ఆ సెల్ అనేటువంటిది విభజన చెందవలసిన సంఖ్య కంటే ఎక్కువగా జరగడం వల్ల అక్కడ ఎక్కువ కణాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. సో అలా ఎక్కువ కణాలు అనేటువంటి ఉత్పత్తి అవటం ద్వారా అదేమవుతుందంటే ఆ ప్రాంతంలో చిన్న గడ్డల రూపంలోనో లేదంటే ఒక ట్యూమర్ రూపంలోనో ఇలాగా మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మనం ఏమంటే ట్యూమర్ గడ్డలు అంటాం. సో ఈ ట్యూమర్ అనేటువంటి గడ్డలు ఒక్కసారి వచ్చినప్పుడు అవి జరగాల్సినటువంటి అభివృద్ధి కంటే ఎక్కువగా జరిగి ఉన్నాయి కాబట్టి వెంటనే మనం ఏం చేయాలంటే
డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇవి ఏం గడ్డలు, ఇవి మా బినైన్ గడ్డలా, అంటే మామూలు సాధారణమైనటువంటి గడ్డలా, లేదా అవి క్యాన్సర్ గడ్డలా అనేటువంటిది దీన్ని మనం గుర్తించేసి ప్రారంభ దశలోనే మనం దీన్ని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం చేసుకోవాలి. ఒకవేళ మనం కానీ అది చేసుకోలేని పక్షంలో ఏమవుతుందంటే ట్యూమర్స్ అనేటువంటి విపరీతంగా ఒక ప్రాంతం నుంచి పెరిగి అది పక్కనున్నటువంటి ఆర్గాన్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి ఒక లివర్లో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న ఒక ట్యూమర్, ఒక గడ్డ, అది పక్కనున్నటువంటి ప్యాంక్రియాసిస్కి వెళ్తుంది. పక్కనే అక్కడ కూడా అది డెవలప్ అయ్యి మనం చూపించుకోకపోతే ఆ పక్కనే ఉన్నటువంటి జీర్ణాశయానికి వెళ్తుంది. సో ఆ జీర్ణాశయంలో వెళ్ళిన తర్వాత ఆ జీర్ణాశయంలో మన ఆహార పదార్థాలు, నీరు మొత్తం కూడా ఇదవుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు అవి జీర్ణ వ్యవస్థ ద్వారా ప్రేగుల్లోకి వెళ్ళిపోతాయి. అది పేగుల్లో కూడా వెళ్ళిపోతుంది. ప్రేగుల్లో నుంచి అక్కడ మనకి రక్త ప్రసరణ అంతా, మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా ప్రేగుల నుంచి శరీర భాగాలకి మనకి శక్తి అంతా వెళ్తుంది. కాబట్టి ఆ రక్తంలో కూడా పడి శరీరం ఉన్నటువంటి అనేక భాగాలకి అది ప్రయాణించి మొత్తం శరీరాన్ని మొత్తాన్ని కూడా ఈ క్యాన్సర్ కణాలు అనేటువంటి వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రారంభ దశలోనే మనం ఏం చేయాలంటే దాన్ని గుర్తించడం, తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా బాడీలోనే మనకి మ్యూటేషన్స్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కణం అనేటువంటిది తన స్థాయిని మించి ఎక్కువగా డివిజన్ అవటం వలన అలా బాడీలో ఏమవుతుందంటే కొన్ని కణాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. ఆ విధంగా ఏమవుతుందంటే మన శరీరంలోనే క్యాన్సర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే క్యాన్సర్ ఉన్న వ్యక్తి ద్వారా, అది గాలి ద్వారానో, వాటర్ ద్వారానో, లేదంటే రకరకాల దీని ద్వారా, బ్యాక్టీరియా, వైరస్ ద్వారా రాదు. అది మన బాడీలోనే ఉత్పత్తి అవుతుంది అని చెప్పడానికి నేను ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను తీసాను. సో ఈ విధంగా బ్రహ్మయ్య సార్ చిన్న ఒకటి ఒకటి మీకు పెట్టాను కదా, 1 minute ఉండేటువంటిది. మీరు స్క్రీన్ నాది తీసేయాలా సార్? అవునా, సరే వద్దులేండి సార్. రైట్. సో ఈ విధంగా మన సార్ ఏవి లాస్ట్ లో చూపిద్దరులేండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి, మంచిగా వెళ్తుంది. ఓకే సార్. రైట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మన బాడీలోనే క్యాన్సర్ కణాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మనము అన్ని వ్యాధుల కంటే ఎక్కువగా మన క్యాన్సర్ వ్యాధి గురించి మనం ఎక్కువగా ఆలోచన గాని శ్రద్ధ గాని చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకునేటువంటి క్యాన్సర్ ప్రధానంగా రావడానికి ప్రధాన కారణాల్లో, ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి కారణాల్లో ఒకటి జెనెటికల్ ఇన్హెరిటెన్స్, అంటే మన వంశపారపరంగా వస్తుంది. వంశపారపరంగా క్యాన్సర్ రోగులు కానీ ఆ ఫ్యామిలీలో కానీ ఉంటే వచ్చేదానికి ఒక 10% మాత్రమే అవకాశం ఉంది. కానీ 90% క్యాన్సర్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా, ఆహారపు అలవాట్ల ద్వారా, మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మార్పుల ద్వారానే మాత్రమే వస్తుందని అనేక మంది శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు దాన్ని నిర్ధారించి బయట పెట్టేశారు. ఎందుకంటే ఐఐటి కాన్పూర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం త్రాగేటువంటి టీ కప్స్లో దానిలో ముఖ్యంగా మనం తాగేటువంటి టీ కప్పుల్లో పైన మొత్తం కూడా ఈ పొరలు అనేటువంటివి ఉంటాయి. మామూలుగా పేపర్ కానీ, అదేవిధంగా పేపర్ పొరలు, ఇలాగా అరటి, రకరకాల పొరలు ఉంటాయి. కానీ ఆ వేడి పాలను కానీ టీని కానీ పోసినప్పుడు అవి పక్కకి వెళ్లకుండా ఉండడం కోసం లోపల మాత్రం సన్నటి పొరతోటి ఒక ప్లాస్టిక్ ని వాళ్ళు ఇచ్చేస్తా ఉంటారు. సో చూడండి, ఇది కూడా ఈ పేపర్ ప్లేట్ ఉంది కదా, ఈ పేపర్ ప్లేట్ మనం ఏమనుకుంటాం, ఇది పేపర్ ప్లేటే అనుకుంటాం. కానీ మనకి అది కలర్ కనిపిస్తుంది కదా, షైనింగ్ వస్తుంది కదా, అది మొత్తం కూడా ప్లాస్టికే. సో ఈ రకంగా మనం తాగేటువంటి ఈ టీ కప్స్ లో ఏముందంటే లోపల ప్లాస్టిక్ అనేటువంటిది ఉండటం వలన చూడండి, ఉదయం నుంచి లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మనం ప్లాస్టిక్ కి
డైరెక్టర్ గానో ఇండైరెక్టర్ గానో మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉంటున్నాం. ఉదాహరణకి ఉదయాన్నే లేచి ఇప్పుడు ఛాయ్ తాగుతూ ఈ జూమ్ మీటింగ్ ఇంటో ఉంట కొంతమంది మీరు తాగేటువంటి ఆ టీ కప్స్ లో ప్లాస్టిక్ అనేటువంటిది ఉండద్ది. అది మీరు ఒక టీ తాగి ఇంట్లో చిన్న పెట్టెల నుండి వాళ్ళకి టీనో లేదా ఒక ఇడ్లీనో దోశ పూరో తీసుకెళ్లాలంటే వాళ్ళు చక్కగా ఆ ప్లేస్ లో పేపర్ దానిలో ప్లాస్టిక్ ని వేసేసి వేడివేడిగా దోశనో వేడివేడి ఇడ్లీనో వేడివేడి పూరిని దాన్ని వేస్తారు. అది కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఆహారంలో కల్తీ వేసి దాన్ని కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో ఇలాగ ఒకటి కాదండి, మన మన జీవనంలో ఈ ప్లాస్టిక్ అనేటువంటిది విపరీతమైపోయి మన బాడీలో ఉన్నటువంటి ఈ కార్సినోసిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ ను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైనటువంటి ఈ కణాలు అనేటువంటి ఎక్కువ అవటం వలన బై 2030 కల్లా బై 2030 కల్లా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, మరీ ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువ ఇబ్బంది పడుతుందని నిన్న రీసెంట్ గా 2026 ఫిబ్రవరి 28 మనకేం చేశారంటే ఏపీ గవర్నమెంట్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఈ హెచ్పివి అనేటువంటి ఒక వ్యాక్సిన్ ని క్యాన్సర్ నిరోధకం కోసం కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీని తీవ్రత అనేటువంటిది ఏమైందంటే దైనందిక జీవితంలో ప్రతిరోజు మన ప్లాస్టిక్ ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా దాని యొక్క ప్రభావం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ రోజు ప్రపంచంలో బాగా క్యాన్సర్ అనేటువంటిది ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రపంచంలో 3వ దశకి వెళ్ళిపోయింది. ఒక వ్యాధితో ఒక హార్ట్ స్ట్రోక్ ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు స్టంటో లేదా యాంజియోనో లేదా బైపాస్ చేయించుకున్న తర్వాత కొంతకాలము కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ ఒక్కసారి క్యాన్సర్ కానీ ఒక వ్యక్తికి కానీ వస్తే చనిపోయేదానికి 100లో 70 మంది 100కి 70% మంది చనిపోతున్నారు. 100కి 70% మంది చనిపోతున్నటువంటి గణాంకాలు కూడా క్లియర్ కట్ గా మనకు చూపిస్తా ఉన్నారు. సో ఈ విధంగా క్యాన్సర్ అనేటువంటిది బాగా ప్రబలడం వలన ఏమైపోతుందంటే ఈ క్యాన్సర్ గురించి అవగాహన అనేటువంటిది బాగా చేయాలని మొదలు పెట్టారు. అయితే ఈ క్యాన్సర్ అనేటువంటిది కామన్ గా ఎందుకు వస్తుంది అనేటువంటిది చూస్తే నెంబర్ 1 జెనెటికల్ ప్రాబ్లమ్స్, అంటే వంశపారపరంగా తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లలకు కానీ వస్తే వారికి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. రెండవది వచ్చేసరికి లైఫ్ స్టైల్. ఈ రోజు లైఫ్ స్టైల్ ఎలా మారిందంటే ఉదాహరణకి చూడండి, ఈ సిగరెట్ అనేటువంటిది సిగరెట్ స్మోకింగ్ ద్వారా కేవలం 40% క్యాన్సర్ అనే నోటి క్యాన్సర్ వస్తుంది దీని ద్వారా. సో ఈ రోజు భారతదేశంలో పురుషులకు వస్తున్నటువంటి క్యాన్సర్ లో ఎక్కువగా ఈ నోటి క్యాన్సర్ అనేటువంటిది ఈ సిగరెట్ గుట్కాలు ఈ మందుల ద్వారా ఎక్కువగా వస్తుంది. సో అందువలన చనిపోయేటువంటి వ్యక్తుల్లో పురుషుల్లో కూడా ఈ నోటి క్యాన్సర్ తోటి ఈ లంగ్ క్యాన్సర్ తోటి ఎక్కువ చచ్చిపోతుంది కూడా ఈ మూడింటి ద్వారానండి. సో ఇది ఒకటి. తర్వాత వచ్చేసరికి మన లైఫ్ స్టైల్లో మన కామన్ గా ఈ రోజుల్లో మనం పడుకోనో లేదంటే మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి కూర్చోనో ఎక్కువగా జాబులు చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఈ పరంపరలో మనం వ్యాయామ కార్యక్రమాలు అంటే పెద్దగా మనం చేయలేకపోతున్నాం కాబట్టి అందువలన కూడా మనకేందంటే మన బాడీ అనేటువంటిది ఈ క్యాన్సర్ ప్రభావితానికి అంటే మనకి రెసిస్టెన్స్ అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి ఇలాగా క్యాన్సర్ కణాలు ఏవైనా కార్సినోజిక్ ఏజెంట్స్ మన బాడీలో అటాక్ అయితే ఆ బాడీని తట్టుకునేటువంటి నిరోధక శక్తి లేదు కాబట్టి మనకి క్యాన్సర్ అనేటువంటిది ప్రబలడానికి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ ఆల్కహాల్ ద్వారా కానీ అదేవిధంగా స్మోకింగ్ ద్వారా కానీ ఈ వ్యాయామం ద్వారా కానీ దీని ద్వారా ఎక్కువగా మనకి చనిపోతూ ఉన్నారు. తర్వాత అత్యంత ప్రమాదకరమైతే రీసెంట్ గా వచ్చినటువంటిది ఏంటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ ఏంటంటే చూడండి, టౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏవైతే మెట్రోపాలిటన్ సిటీసో కాస్మోపాలిటన్ సిటీసో లేదంటే ఇలా చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద సిటీస్ లో వాళ్ళ యొక్క వర్క్ బిజీ వల్ల వాళ్ళు ఏ రోజు కూడా ఇంట్లో హోమ్లీ ఫుడ్ అనేటువంటిది తయారు చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు కేవలం బయట ఉన్నటువంటి ఫుడ్ మీద మాత్రం ఆధారపడుతున్నారు. సో ఈ ఫుడ్ ఆధారపడటంలో జరిగేటువంటిది సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళు తెలియకుండా వాళ్ళ యొక్క బాడీలో ఈ ప్లాస్టిక్ నుంచి వచ్చేటువంటి ఈ ప్లాస్టిక్ ని మొత్తాన్ని కూడా వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుందండి. మరీ ముఖ్యంగా ప్రతి ఫంక్షన్ లో మనం ప్రతిరోజు మనం హోటల్స్కి వెళ్ళినా ఇదే ఉండద్ది, ఫంక్షన్స్కి వెళ్ళినా ఇదే ఉండద్ది. సో ఇలాగ మనం ఏదైనా ఒక బిర్యానీ ప్యాక్ చేసుకున్నామంటే ఆ బిర్యానీ ప్యాకింగ్ లో ఉన్నటువంటి దీనిలో కూడా ప్లాస్టిక్ అనేటువంటిది ఉండద్ది. అదేవిధంగా మనకి బకెట్స్ ఉన్నాయి,
ఈ వేడి ఈ బిర్యానీ ఈ బకెట్ లో ఇస్తే ఆ బకెట్ మొత్తం కూడా ప్లాస్టిక్ కాబట్టి ఆ బకెట్ నుంచి కూడా కరిగి మన బాడీలోకి వచ్చేటువంటి ఉంది. సో ఈ గ్లాసెస్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ కామన్ గా వాటర్ వరకు అయితే ఓకే, నో ప్రాబ్లం. అదే ఫంక్షన్ లో వేడివేడిగా పాయసానికో లేదా వేడివేడిగా ఇంకొక దానికో టీ తీసుకోవడానికో ఇదైనప్పుడు అది కూడా మెల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మన జీవితంలో ప్లాస్టిక్ అనేటువంటిది లేనటువంటి ప్రాంతం లేదు. ప్లాస్టిక్ ఎక్స్పోజ్ కాకుండా తినేటువంటి ఆహార పదార్థం ఈ రోజు మానవులు ఎవరికి లేరు. సో అందువలన ఏం చెప్తున్నారంటే భవిష్యత్తులో క్యాన్సర్ అనేటువంటిది తాండవిస్తుంది. కాబట్టి దీనికి ఒకటి మార్గం. మనం ఈ రోగానికి మీరు ఎంత ఇచ్చేసుకున్నా కూడా దానికి ప్రివెన్షన్ తప్ప దానికి క్యూరింగ్ అనేటువంటిది, పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 8 తగ్గని వ్యాధుల్లో ఇది కూడా ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ముందే నిర్ధారించి రీసెంట్ గా వచ్చేటువంటి ఆడపిల్లలకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రోగాలు, ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేటువంటిది లేడీస్ లో అయితే సర్వైకల్ క్యాన్సర్, ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది విపరీతంగా ఇచ్చేస్తుందండి. అందుకే మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మన డ్యూ గార్డ్ అనేటువంటిది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. నిజంగా ఈ డ్యూ గార్డ్ అనేటువంటిది వెస్టేజ్ కంపెనీ మనం తీసుకొచ్చి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి లేడీస్ కి చేస్తున్నటువంటి గొప్ప వరం ఏంటంటే ఇదే. నిజంగా ఈ డ్యూ గార్డ్ అనేటువంటి దానిలో ముఖ్యంగా మనకి రేయాన్ లేయరు ఆ ప్లాస్టిక్ అనేటువంటిది బాగా విపరీతంగా ఉంటుందండి. ఈ రేయాన్ అనేటువంటిది ప్లాస్టిక్ అనేటువంటిది విపరీతంగా ఉండడం వల్ల అది సెన్సిటివ్ గా వాడేటువంటిది కాబట్టి ఆ ప్లేస్ లో హీట్ గాని ప్రొడ్యూస్ అయితే ఆ హీట్ కి ఆ యొక్క ప్లాస్టిక్ అనేది కరిగి అది శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అది శరీరంలోకి వెళ్ళిపోవటం వలన సకాలంలో డేట్స్ అనేవి రాకుండా పీసీఓడి సమస్యలు, గర్భాశయ వ్యవస్థ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఎక్కువగా స్టొమక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉండద్ది. కొంతమందికి పిల్లలు కూడా పుట్టిన పరిస్థితి కారణం ఏంటంటే ఈ రోజు ఆ శానిటరీ నాప్కిన్స్ లో ఉపయోగించేటువంటి ఆ ప్లాస్టిక్ అనేటువంటిది అంత ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి ఎక్కువ ప్రభావితమైనటువంటిది 9 నుంచి 40 సంవత్సరాల లేడీస్. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఆ హెచ్పివి వ్యాక్సిన్ అనేటువంటిది మనం ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటామో ఆ హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే అది నివారిస్తుంది, అంతేగాని పర్మనెంట్ గా మనకు క్యూర్ చేయదు. అందువలన మనకి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేటువంటిది 9 నుంచి 40 సంవత్సరాల పిల్లలకి దాన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల కొంతమంది పిల్లల యొక్క జీవితాలని కాపాడటం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఎందుకు తీసుకొచ్చారంటే అది ఒకటి శానిటరీ నాప్కిన్ ఒకటి. రెండవది వచ్చేసరికి ఏంటంటే ప్రపంచంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది WHO అని. ఎందుకంటే 2030 కల్లా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడేటువంటి వ్యక్తులు ప్రతి 8 మందిలో ఒక వ్యక్తి చనిపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది వచ్చిన వ్యక్తిలో ప్రతి 8 మంది క్యాన్సర్ లో సర్వైకల్ క్యాన్సర్ అనే వ్యక్తి చనిపోతున్నారట. సో అందువల్ల WHO గైడ్లైన్స్ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడుగా అంత స్పీడ్ గానే ముందు రోజు అనౌన్స్మెంట్ చేసింది, తర్వాత 1-2 days లో దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు ఇలా చేసిందంటే ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ యొక్క లెస్బియన్స్ గని గేస్ గని లేదా ఇలాగా తక్కువగా అంటే మ్యారీడ్ అయిన స్త్రీని కూడా వివాహం చేసుకోవచ్చు, పెళ్లి కాని వ్యక్తిని కూడా ఇలా చేసుకోవచ్చు అని కొన్ని చట్టాలు, అంటే నిజ జీవితానికి విరుద్ధమైనటువంటి కొన్ని చట్టాలను చేయటం వల్ల అసాంఘిక కార్యక్రమాలు విపరీతంగా అయిపోయి బాడీలో శరీరంలో ఏమైపోతుందంటే ఈ హెచ్పివి అనేటువంటి ఒక వైరస్ అనేటువంటిది వచ్చేసింది. ఈ హెచ్పివి వైరస్ అనేటువంటిది వచ్చినప్పుడు హైజీనిక్ ని మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల పిల్లలకి అది గర్భాశయంలోకి చేరి గర్భాశయం గోడల్లో అది అంటుకొని అది ఏమవుతుందంటే అది గర్భాశయ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ అనేటువంటిది భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క జీవన మనుగడ అనేటువంటిది కొంచెం భయాందోళన కలిగించే పరిస్థితి ఉంది. కాబట్టి అందువలన ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా ఏమైందంటే పురుషులకు కూడా కొన్ని వ్యాక్సిన్స్ ని
వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పురుషుల్లో ముఖ్యంగా పోస్ట్రేట్, ఈ పోస్ట్రేట్ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువగా పురుషుల్లో వస్తుంది. పురుషుల్లో ఎలాగైతే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎలాగైతే స్త్రీలలో ఉంటుందో, పోస్ట్రేట్ క్యాన్సర్ కూడా మనకి జెంట్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో అందువలనే ఈ వ్యాధితోటి ఎక్కువగా వచ్చేటువంటి వాళ్ళలో జెంట్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా పోస్ట్రేట్ క్యాన్సర్ అనేటువంటి దీనికి ఎక్కువ బారిన అవుతా ఉన్నారు. ఇంతకుముందు మనకి నోటి క్యాన్సర్ లేదా లంగ్ క్యాన్సర్ ఇది ఉండేది. ఇప్పుడు ఎక్కువగా పోస్ట్రేట్ క్యాన్సర్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాగ ఉండేది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇలాగ రకరకాలుగా ఇవి బాగా విపరీతంగా పెరగడం వల్ల ఏమైందంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అనేటువంటిది ఒక దాన్ని ఇచ్చేసి మన యొక్క పిల్లల యొక్క జీవితాలని బాగా కాపాడుతూ ఉంది. సో గత 22, 24, 25 సంవత్సరాల్లో మన భారతదేశంలో 18 లక్షల కేసులు, క్యాన్సర్ కేసులు నమోదైతే 12.5 లక్షల మంది చనిపోయారండి. సో 12.5 లక్షల మంది చనిపోయారు అంటే అర్థం ఏంటంటే 18 లక్షల్లో 12.5 లక్షలు అంటే సుమారుగా 70% మంది. అంటే ఒక్కసారి క్యాన్సర్ బారిన పడితే చనిపోయేదానికి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంది అనేటువంటి దానికి ఆ గణాంకం వాళ్ళు చెప్పారు. సో ఎందుకు ఇలా చెప్తున్నారంటే అంత తీవ్రత ఉంది కాబట్టి ముందడే దీన్ని మీరు ప్రికాషన్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి అందువలన ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చానని వాళ్ళు చెప్తూ ఆ వ్యాక్సిన్ ని ఇప్పుడు భారత ప్రభుత్వం అనేటువంటిది అందించడం జరిగింది. సో అయితే ఈ యొక్క క్యాన్సర్ అనేటువంటిది ఈ రకంగా ఉంది కదా, మరి ఈ క్యాన్సర్ నుంచి మనం తప్పించుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఉందండి. క్యాన్సర్ నుంచి పర్మనెంట్ గా తప్పించుకునే దానికైతే లేదు, కానీ క్యాన్సర్ నుంచి 90% మనం దూరంగా ఉండేదానికి మనకు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆ చాలా ఉన్న అవకాశాల్లో మనకేంటంటే ప్రికాషన్స్ మాత్రమే. అది మనకి వెస్టేజ్ అనేటువంటి మన కంపెనీ మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే మనకు కొన్ని ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొడక్ట్లు ముఖ్యంగా చూడండి, నోని నేను చెప్పాను ఇందాక, మన బాడీలో విభజన చెందేటువంటి టైంలో ఎక్కువగా విభజన చెందితే అవి క్యాన్సర్ కణాలుగా మారుతూ ఉంటాయి. అవి క్యాన్సర్ కణాలుగా బాడీలోనే ఉంటే ఆ పక్కనే ఉన్నటువంటి కొన్ని కణాలు కూడా చచ్చిపోతూ ఉంటాయి, డెడ్ సెల్స్ గా ఏర్పడతా ఉంటాయి. సో ఇలాగా మన బాడీలో ఉన్నటువంటి చనిపోయినటువంటి కణాలని, ముఖ్యంగా క్యాన్సర్ కణాలని, వీటినన్నిటిని కూడా బయటికి తీయాలి అంటే మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఒక గొప్ప ఔషధమైన క్యాప్సిల్స్ ఏంటంటే నోని అండి. ఈ నోని ఎంత ఇదంటే ఈ భూమి మీద దీనికి ఉన్నటువంటి వేర్లు ఏ మొక్కకు కూడా లేవు. సుమారుగా ఇక్కడ నుంచి అంటే మా ఊరు నుంచి ఒంగోలు 50 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో నిటారుగా ఆ వేరు వెళ్ళేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని అది తీసుకుంటుంది. ఆ స్వచ్ఛమైనటువంటి నీటిని అది తీసుకోవటం వల్ల దానికి ఉండేటువంటి ఔషధ గుణాలు అంత ఎక్కువగా ఉంటాయి. సో ఈ మొక్క నుంచి వచ్చేటువంటి ఆకుని, జస్ట్ ఆకును గని నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తింటే సుమారుగా 120 నుంచి 150 సంవత్సరాలు బతకొచ్చు. సో ఈ మొక్క ఎక్కువగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటుంది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉండేటువంటి వ్యక్తులు మనలాగా కావలసినటువంటి ప్రాసెసింగ్ ఫుడ్ కానీ, అదేవిధంగా చికెన్, మటన్లు, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇలాగ రకరకాలు ఏం దొరకవు. వాళ్ళకి కేవలం దొరికేటువంటిది రూట్స్ అండ్ ఫ్రూట్స్, అంటే వాళ్ళకు వేర్లు, ఫలాలు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఈ ఆకును గని ప్రతిరోజు ఒక్కడగాని తీసుకుంటే వాళ్ళు సుమారుగా 120 సంవత్సరాలు బ్రతుకుతారు. రెండోది, వాళ్ళ శరీరంలోకి ఎటువైన విష పదార్థాలు కానీ, చనిపోయినటువంటి కణాలు కానీ ఏమైనా ఉంటే వారి శరీరం నుంచి చెమట రూపంలో కానీ, అదేవిధంగా మోషన్ రూపంలో కానీ, వామిటింగ్ రూపంలో కానీ, రకరకాల రూపంలో అవి బయటికి కొట్టేసి ఆ సెల్స్ మొత్తాన్ని కూడా మళ్ళా ప్యూరిఫై చేస్తూ ఉండదు. సో ఎప్పుడైతే ఆ సెల్స్ మొత్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తూ ఉండద్దో ఆ సెల్స్ కి మొత్తం కూడా రక్తం అనేటువంటిది బాగా అందుతుంది. సో ఎప్పుడైతే రక్తం అనేటువంటిది బాగా అందుతుందో ఆ రక్తం నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ కూడా ఆ కణాలన్నిటి కూడా బాగా అందుతాయి.
సో ఎప్పుడైతే ఈ రక్తం రక్త ఆక్సిజన్ బాగా అందుతుందో ఆ వ్యక్తి ఎక్కువ ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ రెసిస్టెన్సీగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ఎనర్జీగా ఉండి తన యొక్క జీవన మనుగడ, తన యొక్క జీవిత కాలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ మొక్కని వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకోటండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఎక్కువగా ఈ ప్యూజియామా కొన్ని ఈ ఈ యొక్క అగ్ని పర్వతాలు ఉంటాయి. అగ్ని పర్వతం దాని పక్కన పేలిన కూడా దాని దగ్గరికి కిలోమీటర్ దూరంలో కూడా దానికి లావా రాదు. ఎందుకంటే అంత మ్యాగ్నెటిక్ సంబంధించినటువంటి పవర్ అనేటువంటిది ఆ మొక్కకు ఉంటుంది. సో అంత అంత వేడిలో కూడా ఆ మొక్కని ఏం చేయలేదన్నమాట. సో అంత ఔషధ గుణాలు, అంత పవర్ఫుల్ ప్లాంట్ నుంచి తీసినటువంటి ఒక గొప్ప క్యాప్సిల్స్ మనకి నోని రూపంలో మన గౌతమ్ బాలేశ్వర్ వెస్టేజ్ కంపెనీ ద్వారా మన జీవితాల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ నోని అనేటువంటిది అత్యంత ఔషధాలు కలిగి మన జీవితాన్ని బాగా ఇచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో ఈ యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తుంది. మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్ సంబంధించినటువంటి ఏమైనా కణాలు ఉంటే మొత్తాన్ని తొలగిస్తుంది. డెడ్ సెల్స్ ఏవైనా మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ట్రిలియన్స్ 30 నుంచి 35 ట్రిలియన్ల సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఇవన్నీ కూడా చావటం, అదే విధంగా బ్రతకటం ఇలాగ ఉంటాయి. సో చచ్చిపోయినటువంటి కణాన్ని ఈ భూమి మీద ఏ మొక్క గాని ఏ మెడిసిన్ గాని ఆ చచ్చిపోయిన కణాన్ని, మన శరీరంలో చచ్చిపోయిన కణాన్ని అది బ్రతికించదు. కానీ భూమి మీద మన బాడీలో చనిపోయినటువంటి కణాలని కేవలం బ్రతికించేటువంటి కెపాసిటీ ఉన్న ఏకైక మొక్క ఏంటంటే ఈ నోని ప్లాంట్ అండి. సో ఎప్పుడైతే ఈ నోని ప్లాంట్ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ మొత్తాన్ని కూడా చచ్చిపోయినట్టుని కూడా బ్రతికిస్తుందో మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ని మొత్తం రిపేర్ చేయడం స్టార్ట్ అవుతుంది. రిపేర్ అనేటువంటి వన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందో వ్యక్తి అనేటువంటిది బాగా రెసిస్టెన్సీగా మారుతాడు. అదే ఈ యొక్క నోని యొక్క బ్యూటీ, అదే ఈ నోని యొక్క మంచి ఇదనమాట. సో దీనిలో సుమారుగా మనకి 170, 175, 160, 170 దాకా మనకి పోషక విలువలు కూడా మనకి అందిస్తూ ఉండద్ది. రక్తాన్ని శుభ్రపరుస్తూ ఉండద్ది. దీనివల్ల చాలా ఉపయోగాలండి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉండద్ది. అదేవిధంగా మన ఆకలిని బాగా అయ్యేటట్టు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ నూనెని కానీ మనం ఎక్కువగా వేసుకుంటే యవ్వనాన్ని పెంచుద్ది. ఎందుకంటే చనిపోయినటువంటి కణాలు మన మొహంలో కానీ మన బాడీలో కానీ ఎక్కడ కానీ లేకపోతే ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి మనం రక్త ప్రసరణ బాగా జరిగితే గ్లోగా కనిపిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే యవ్వనాన్ని పెంచుద్ది, అంటే గ్లోనెస్ ని బాగా పెంచుద్ది. తర్వాత మానసిక స్థితిని బాగా పెంచుద్ది. ఎవరికైనా మలబద్ధకం కానీ ఏమైనా ఉంటే మలబద్ధకాన్ని కూడా ఇచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా అండి ఇది డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. మన డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి మన రకరకాల సప్లిమెంట్స్ ఇస్తాం. దాంతో పాటు ఈ నోని అనేటువంటి దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి వాళ్ళకి కానీ ప్రిఫర్ కానీ చేస్తే అద్భుతంగా వర్క్ చేస్తుంది. నాకు తెలిసి మన కందుకూరు ప్రాంతంలో ఒక పెద్ద హై స్కూల్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నటువంటి ఒక మేడం గారు ఉన్నారండి. ఆమె పేరు అవసరం లేదు. ఆ మేడం గారికి తెలియనటువంటి ఒక వ్యాధి ఉంది. సో దానికోసం నోని సప్లిమెంట్ ని మాకు ఇస్తే హెయిర్ ఫాల్ కూడా పెరిగి హెయిర్ ఫాల్ అనేటువంటిది కంట్రోల్ అయిపోయిందండి. సో ఇది ఎందుకు ఇదవుతుందంటే మనకి నోని ఇచ్చేటువంటి రెసిస్టెన్సీ అంత రెసిస్టెన్సీ ఉంటుంది. సో ఇది హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాడుకుంటే రెసిస్టెన్సీని 10 రెట్లు పెంచుతుందండి. అదేవిధంగా పక్షవాతం ఉన్నటువంటి వాళ్ళు, నరాలు కాస్త కూర్చుబడి బలహీనతగా ఉన్నటువంటి వాళ్ళు కనుంటే నరాలను మొత్తాన్ని ఉత్తేజితం పరిచి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఎవరికైనా నరాల బలహీనత ఉన్నటువంటి వాళ్ళు వాడినా సరే అద్భుతంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా థైరాయిడ్ సమస్య, థైరాయిడ్ కి పర్మనెంట్ క్యూర్ మందులు లేవు. కానీ థైరాయిడ్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయడానికి నూనెని కానీ మనము ఇచ్చేటువంటి సప్లిమెంట్స్ లో మనం కానీ ప్రిఫర్ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి విష కణాలని, ముఖ్యంగా క్యాన్సర్ కణాలని బయటికి తొలగించి చచ్చిపోయిన కణాలని మరలా పునరుజ్జీవింప చేయటానికి మన వెస్టేజ్ కంపెనీ ఇస్తున్నటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ ఏంటంటే నోని అండి. సో ఈ విధంగా క్యాన్సర్ ని కంట్రోల్ చేయటానికి, భవిష్యత్తులో క్యాన్సర్ అని మన ఇంట్లో రాకుండా ఉండడం కోసం మనల్ని కాపాడేటువంటి ఒక గొప్ప ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే నోని.
సో ఈ నూనెని ఎలా వాడాలంటే, ఈ నూనెని కానీ మామూలుగా డైరెక్టర్ గానే వేసుకోవచ్చు. ఆ క్యాప్సిల్ ని ఓపెన్ చేసి దాన్ని వేడి నీళ్ళలో వాడినా కూడా మంచిదండి. అయితే వేడి నీళ్ళలో వాడితే మన బాడీలో నాలుగు అంటే మనకి నోటి నుంచి మనకి యానస్ వరకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కణాలను మొత్తం డెడ్ సెల్స్ మొత్తాన్ని కూడా నాశనం చేసి వాటిని డెడ్ సెల్స్ మొత్తాన్ని కూడా మనకి లైఫ్ వచ్చేటట్టు చేస్తుంది. ఎవరైనా క్యాన్సర్ కణాలు కానీ నోటి నుంచి మనకి యానస్ వరకు మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది అంటే తీసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నీళ్ళల్లో ఉదయాన్నే గోరువెచ్చని వేడి నీళ్ళలో 1-2 క్యాప్సిల్స్ బాగా వేసుకొని దాన్ని కలిపి అవి తాగితే మాత్రం అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటుందండి. అదే మీరు సాయంకాలం అంటారా, సాయంకాలం కూడా అదే చేసుకున్నా మంచిదే, లేదా డైరెక్టర్ చేసుకున్నా మంచిదే. ఇది మాత్రం ప్రతిరోజు 2 వేసుకోవాలి, 2 పూటలు వేసుకోవాలి. అయితే దీన్ని అన్నం తినక ముందే వేసుకోవాలి. ఉదయాన్నే పరగడుపునగానే వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అద్భుతమైన రిజల్ట్స్ మనకి వస్తూ ఉంటాయి. అదే సాయంకాలం అన్నం తినడానికి ఒక అరగంట ముందుగానే వేసుకుంటే అది కూడా అద్భుతంగా మనకి వర్క్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా నూనె అనేటువంటిది మనకి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుందండి. అయితే మనం నూనె వేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్తను పాటించాలి. నూనెని వాడేటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే చెమటలు పట్టడం, కొంతమందికి ఫీవర్ వచ్చినట్టుగా ఉండటం, కొంతమందికి అదేవిధంగా ఆ కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. తలనొప్పి రావటం ఇలా జరుగుతుండద్ది. సో ఇలాగ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే మన బాడీలో కొత్తగా సెల్స్ అనేటువంటివి, చనిపోయిన సెల్స్ అనేటువంటివి పునరుజ్జీవింప చేస్తున్నాయి. కాబట్టి మన బాడీలో మార్పు అనేటువంటి చెందుతూ ఉంది. కాబట్టి ఈ టైంలో మనం భయపడిన అవసరం లేదు. వెంటనే ఎక్కువగా వాటర్ అనేటువంటిది తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఎవరికైతే మనం సజెస్ట్ చేస్తుంటామో వాళ్ళకి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళు కంగారు పడరు, హ్యాపీగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. 5 రోజులు 6 రోజుల తర్వాత ఏమవుతుందంటే అది నార్మల్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండవు. సో ఇదేంటంటే నోని గురించి అండి. ఇది నోని అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మనకి బాగా మన వెస్టేజ్ కంపెనీలో ఒక గొప్ప ఔషధ గుణాలు అనేటువంటి 160 రకాల ఔషధ గుణాలు అనేటువంటి ఏకైక ప్రొడక్ట్ ఇది. రైట్. రెండవదండి గ్యానోడెర్మా. రైట్. సో ఇది నోని ఎలాగైతే చచ్చిపోయిన కణాలని మళ్ళా లైఫ్ ఇచ్చి పునరుజ్జీవింప చేస్తాయో, ఈ గ్యానోడెర్మా ఏం చేస్తాయంటే ఎక్కడైతే బాడీలో సెల్స్ అనేటువంటి చనిపోయి ఇబ్బంది కలుగు చేస్తున్నాయా అనేటువంటి దాన్ని ఒక మైక్రోస్కోప్ ద్వారా స్కాన్ చేస్తూ ఉండద్ది. సో మన బాడీలో ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కానింగ్, ఎక్స్రేలు ఎలాగైతే రకరకాల టెస్టులు చేసి మన దగ్గర ఏ కణం బాగలేదని మనం ఇచ్చేస్తామో, మన బాడీలో ఉన్నటువంటి ఏ కణాలు చెడిపోయినాయి, ఏ కణాలు బాగున్నాయి, ఎక్స్ట్రా ఏమున్నాయి, చెడిపోయిన ఏమున్నాయి అనేటువంటిది ఒక స్కానింగ్ చేసేటువంటి అద్భుతమైన క్యాప్సుల్ ఏంటంటే ఈ గ్యానోడెర్మా క్యాప్సుల్ అండి. ఈ గ్యానోడెర్మా క్యాప్సుల్ అనేటువంటిది ముఖ్యంగా మన బాడీలో ఉండేటువంటి విష పదార్థాలని చెక్ చేస్తుంది, స్కాన్ చేస్తుంది. ఇవి విష పదార్థాలు, ఇవి కార్సినోజిక్ ఏజెంట్ అంటే క్యాన్సర్ కణాలు తీసుకొచ్చేటువంటి కణాలు అనేటువంటి మన శరీరంలో ఉన్నాయి. కాబట్టి వీటిని మొత్తాన్ని కూడా బయటికి పంపించేసేయాలి అనేటువంటి దాన్ని గ్రహించి ఇదేం చేస్తుందంటే వాటన్నిటిని కూడా ఏం చేస్తుంది, రక్తంలోకి లేదా చర్మంలోకి అదేవిధంగా మోషన్లోకి దీనిలో తీసుకొచ్చి బయటికి విసర్జింపజేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా అల్సర్స్ గాని వస్తే, మనకు అల్సర్ అనేటువంటిది మన జీర్ణాశయంలో అల్సర్ అనేటువంటి పుండ్లుగా ఉంటుంది. ఆ అల్సర్ అనేటువంటిది ఆ పుండ్లుగా మరి కొంతమందికి జీర్ణాశయ క్యాన్సర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో అలాంటి టైంలో వాటిని ముందుగానే పసిగట్టి అక్కడ అల్సర్ ను మొత్తాన్ని కూడా తగ్గించడానికి, తక్కువ టైంలో తగ్గించడానికి ఈ గ్యానోడెర్మా అనేటువంటి క్యాప్సిల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గ్యానోడెర్మా అంటే ఏం లేదండి, ఇది ఏంటంటే ఒక పుట్టగొడుగే. ఈ పుట్టగొడుగు అనేటువంటిది ఏంటంటే ఒక ఫంగస్ ని ఏం చేస్తారంటే దాన్ని బాగా పౌడర్ రూపంలో చేసేసి, దీనిలో ఔషధ గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే ఇలాగ మన బాడీలోకి ఇచ్చుకుంటే దాన్ని ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ విష పదార్థాలన్నీ కూడా వెళ్ళిపోయి మనకి బాగా వర్క్ చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ క్యాన్సర్ కణాలలో మనకి బినైన్ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు 2 ఉంటాయి. ఈ క్యాన్సర్ గడ్డల్లో ఏవైతే విపరీతమైనటువంటి
ప్రాబ్లాన్ని భవిష్యత్తులో కలుగు చేస్తాయా అనేటువంటి దాన్ని మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ దానికి అటాక్ కాకుండా, బయట నుంచి అటాక్ కాకుండా ముందు నుంచే కాపాడుతూ ఉంటుంది. అంటే కొంతవరకు క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్నప్పటికీ వాటికి మళ్ళా బ్యాక్టీరియా వైరస్లు యాడ్ అయితే ఇంకా అదేదో అన్నట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు కాకుండా దాన్ని కంట్రోల్ చేస్తూ ఈ బ్యాక్టీరియా వైరస్ మొత్తాన్ని కూడా అక్కడ ఆ ప్రాంతంలో రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా దాన్ని బాగా కాపాడేసి ఆ క్యాన్సర్ ని తగ్గించేటువంటి మార్గం ఇచ్చేస్తుంది. పూర్తిగా తగ్గించదండి, తగ్గించేటువంటి దానికి ఎక్కువ ప్రయత్నం మాత్రమే చేయగలుగుతుంది ఈ యొక్క గ్యానోడెర్మా అనేటువంటి ఇది. సో ఇది ఎలా వాడాలంటే ఇది అన్నం తిన్నాకే వాడుకోవాలి. రోజుకి మనం 2 సార్లు వాడుకోవచ్చు, లేదా 3 సార్లు అయినా వాడుకోవచ్చు. 3 సార్లు అనేటువంటిది వాడుకుంటే మనకి ఏంటంటే 30 నుంచి 90 రోజుల్లో మనకి ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా మనం ఎవరికైనా మనం ప్రిఫర్ చేసేటప్పుడు నీకు వెంటనే తగ్గిద్ది, లేదంటే నీకు వెంటనే క్యూర్ అవుతుంది అనేటువంటిది మనం మన నోటికి ఉండగానే మన నుంచి కానీ చేయకూడదండి. ఇదేంటంటే అల్లోపతి మెడిసిన్ కాదు, ఇది ఇంగ్లీష్ మెడిసిన్ కాదు. ఇదేంటంటే మన శరీరంలో ఉన్నటువంటి కణానికి కూడా ఈ యొక్క సప్లిమెంట్ అనేటువంటిది వెళ్ళి అక్కడి నుంచి ఆ యొక్క కేంద్రకం నుంచి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్న జీవ పదార్థం నుంచి అన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఆ కణాలను మొత్తాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేయటానికి కొన్ని ట్రిలియన్స్ ఉంటాయి కాబట్టి వాటిని చేయటానికి కొంత టైం పడుతుంది కాబట్టి నిదానంగా పనిచేస్తుంది. కనీసం 90 నుంచి 120 రోజులు కనీసం పడుతుందండి. అద్భుతంగా వర్క్ చేస్తుందని మనం చెప్పుకొని దాన్ని కానీ మనం వాళ్ళకి ఇస్తే మంచిది. సో దీన్ని అన్నం తిన్న తర్వాత వేసుకుంటే అద్భుతంగా వర్క్ చేస్తుంది. రోజుకి 2 కానీ 3 సార్లు కానీ ఇస్తే మంచిది. సో ఇదేంటంటే గ్యానోడెర్మా అండి. రైట్. తర్వాతది కుర్కుమిన్ ప్లస్. సో కుర్కుమిన్ ప్లస్, ఇది కుర్కుమిన్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ పసుపు లాంటిదండి. సో మనం పసుపు కొమ్ము నుంచి మనము తీసేటువంటి ఒక యాంటీ యాక్సిడెంట్ ఏంటంటే ఈ కుర్కుమిన్. ఈ కుర్కుమిన్ కి దీనిలో ఏం చేస్తారంటే ఉసిరిని, పెప్పర్ని, అంటే మనకి మిరియాలు, ఉసిరి, ఈ కుర్కుమిన్ మూడింటిని మనకి మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అంటే ఏం లేదండి, మన బాడీలో ఉన్నటువంటి కొన్ని కణాలు చనిపోవటం జరిగేటువంటి టైంలో కొన్ని బయట నుంచి వచ్చేటువంటి కొన్ని విష పదార్థాలు కూడా మన శరీరంలో ఉండిపోతాయి. సో అవన్నీ మన శరీరంలో ఉండిపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్య సమస్య ఏర్పడుతూ ఉండదు. వాటిని కూడా బయటికి తీయటం కోసం ఈ కుర్కుమిన్ ప్లస్ ఉపయోగిస్తే ఈ ప్రీ రాడికల్స్ అనేటువంటి ఈ సెల్స్ మొత్తాన్ని కూడా వాటితో పోరాడేసి వాటిని మొత్తాన్ని కూడా నాశనం చేసి బయటికి తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కుర్కుమిన్ ప్లస్ అనేటువంటి కానీ ఈ కుర్కుమిన్ ప్లస్ లో మామూలు పసుపులాగా ఇది కనిపిస్తుంది, కానీ దానికంటే ఇది 2000 రెట్లు పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. ఇది ఒక యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఉదాహరణకి మనకి మన పసుపులకు మన దర్వాజులకు కానీ అన్నిటికి కానీ పసుపు ఇలాగ రాసుకుంటా ఉంటాం, అంటే యాంటీబయాటిక్ గా వర్క్ చేస్తుంది. అదే విధంగా మనము పాలల్లో కానీ, అదేవిధంగా లేడీస్ కాళ్ళకు కానీ ఇలాగ పసుపు రాసుకుంటా ఉంటారంటే దాని ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ గా, యాంటీ వైరల్ గా వర్క్ చేస్తుంది కాబట్టి దాన్ని రాసుకుంటారు. అయితే మామూలు పసుపుకే అంత యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇదిగాని ఉంటే ఈ కుర్కుమిన్ ప్లస్ అనేటువంటి దానికి 2000 రెట్లు పవర్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మన మామూలు పసుపులో కుర్కుమిన్ అనేటువంటిది 3% ఉంటుందండి. సో 3% ఉండడం వల్ల అది అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తే కేవలం కుర్కుమిన్ అనేటువంటిది 100% ఈ ఉసిరితోటి, పెప్పర్ తోటి మిక్స్ చేసి ఉంటారు కాబట్టి అది మొత్తం కూడా అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. సో అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది తీసుకున్న వెంటనే మన బాడీలో ఉన్నటువంటి ఎక్కడైతే క్యాన్సర్ కణితులు లేదా క్యాన్సర్ కణాలు లేదా బ్యాక్టీరియా, వైరస్ ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా శుభ్రపరుస్తూ ఉండద్ది. అదేవిధంగా ఆల్జీమర్స్ అంటే మతిమరుపు అండి. సో మనకి కొంతమంది వయసు పెరిగే కొద్ది మనకి మతిమరుపు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉండదు. మన వర్క్ బిజీ ద్వారా కానీ, లేదంటే మనకున్న సమస్యల ద్వారా కానీ, ఉదయాన్నే చెప్పిన పని మన డ్యూటీలు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసేంత వరకు కూడా మనకి ఇది కాదు. అదే మనం కానీ ఈ కుర్కుమిన్ ప్లస్ కానీ మనం కానీ వేసుకుంటే అల్జీమర్స్ అనేటువంటిది, మతిమరుపు అనేటువంటి దాన్ని ఇచ్చేయచ్చు.
రెండవది ఈ చర్మ సౌందర్యాన్ని కూడా బాగా పెంచుతుందండి. ఇది చర్మ సౌందర్యాన్ని కూడా బాగా పెంచేసి మనకి మంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది. రెండోది వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. అంటే ఎక్కువ ముసలితనం లేకుండా స్కిన్ అనేటువంటిది ముడతలు పడకుండా దీని కాస్త కంట్రోల్ చేస్తుంది. రెండోది హార్ట్ ప్రాబ్లంని బాగా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క హార్ట్ వెయిన్స్ లో ఉన్నటువంటి రక్తాన్ని రక్తంలో ఉన్నటువంటి కొవ్వుని గడ్డలు కట్టకుండా కంట్రోల్ చేసేటువంటి పవర్ అనేటువంటిది ఈ కుర్కుమిన్ ప్లస్ అనేటువంటిది ఉంటుంది. డయాబెటీస్ ని కంట్రోల్ చేయగల సామర్థ్యం అనేటువంటిది ఉంటుంది. సో మన డయాబెటీస్ కి మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో మనం ఇచ్చేటువంటి టైంలో మనం కుర్కుమిన్ ప్లస్ ను కూడా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇది యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరల్ కాబట్టి మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేస్తే మంచిదని నా ఆలోచన. సో అదే విధంగా మరీ ముఖ్యంగా ఏం చేస్తుందంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది కాబట్టి మన బాడీ మీద ఎటువంటి బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మన బాడీని ఎప్పుడు కంట్రోల్ చేసి పటిష్టం చేస్తుంది. ఈ విధంగా మన బాడీలో వచ్చేటువంటి ఏదైనా క్యాన్సర్ కణాలను మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగేటువంటి సత్తా అనేటువంటిది ఆ కణాల మొత్తానికి తీసుకొస్తుంది. సో ఈ విధంగా కుర్కుమిన్ ప్లస్ అనేటువంటిది ఉంటుందండి. రైట్. అయితే దీని ఉపయోగాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇది తిన్న తర్వాత వేసుకోవాలండి. రోజుకి రెండు పూట్ల లేదా 3 పూట్ల వేసుకుంటే మంచిది. అయితే ఈ కుర్కుమిన్ ప్లస్ ని మనం ఎక్కువగా నెయ్యి గని అదే విధంగా మన ఏమంటారు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఈ డ్రై ఫ్రూట్స్, అవకాడో ఫ్రూట్స్, ఈ ఈ జ్యూస్ లో గాని బాగా కాస్త ఫ్యాటీగా ఉండేటువంటి జ్యూస్ లో గాని మనం గాని వేసుకొని తాగితే వెంటనే ఎక్కువ రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉండదు. మనకు 90 రోజుల్లో రావాల్సింది 45 రోజులకి వస్తుంది. సో అలాగా దీని యొక్క యూజ్ అనేటువంటిది మనకు ఉంటుందండి. ఇదేంటంటే మన కుర్కుమిన్ ప్లస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్సర్ ని మనం నివారించుకోవడానికి మరొక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఏంటంటే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. సో ఈ డీటాక్సిక్ ఫుడ్ ప్యాచెస్ ఉపయోగాలు ఆల్రెడీ ఇంతకుముందు మనం తెలుసుకున్నామండి. అయితే ఈ డీటాక్సిక్ ఫుడ్ ప్యాచెస్ అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఇది నేను కూడా ఉపయోగించాను. ఇది వేసుకుంటే ఎంత హ్యాపీగా నిద్ర వస్తుంది అనేటువంటిది, మన బాడీలో ఎంత టాక్సిక్ అనేటువంటి బయటకు వెళ్తుంది అనేటువంటిది మనం ఇచ్చేయచ్చు. మనం తీసుకునేటువంటి ఆహారంలో కల్తీ ఉంది, నీళ్ళల్లో కల్తీ ఉంది, అదేవిధంగా వాయువులో కూడా కల్తీ ఉంది. సో ఈ మూడింటి ద్వారా మనకున్నటువంటి అన్నీ కూడా కల్తీ అయిపోయాయి. సో చివరికి ఇవన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఉన్నటువంటి మంచి సెల్స్ ని కూడా నాశనం చేసేసి మన సెల్స్ సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా తగ్గించేసి అవి చివరికి ఆ సామర్థ్యం అనేటువంటిది కోల్పోయి కొన్ని కణాలు చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ చచ్చిపోయినటువంటి కణాలని మనం నూనె లాంటి లేదా అదేవిధంగా మనం కుర్కుమిన్ ప్లస్ కానీ లేదా అదేవిధంగా గ్యానో లాంటివి కానీ వాడితే అవి పోతాయి. ఒకవేళ అవి వాడలేదంటే మనము వెంటనే ప్రతి 3 నెలలకో లేదా 6 నెలలకో లేదా కుదిరితే ప్రతి 2 నెలలకో మన బాడీలో ఉన్నటువంటి ఈ డెడ్ సెల్స్ అన్నిటిని కూడా బయటికి పోవాలి అంటే ప్రతి నెల కూడా ఉపయోగించాల్సిన, ప్రతి 2 నెలలకో 3 నెలలకు ఉపయోగించిన ప్రొడక్ట్ ఏంటంటే ఈ ఫుడ్ ప్యాచెస్ అండి. ఈ ఫుడ్ ప్యాచెస్ కానీ మనం వాడితే మనము తెలియకుండా మన పాత్రలు కడిగినప్పుడు, మన పాత్రలో వండినప్పుడు మన పాత్ర నుంచి అల్యూమినియం అనేటువంటిది కరిగి మన ఆహారం ద్వారా మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. మన జీర్ణాశయంలో వెళ్ళిపోయినటువంటి అవి బయటికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాయి. అయితే మన బాడీలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా అరికాలలో ఉన్నటువంటి రక్తనాళాల ద్వారా, నరాల వ్యవస్థ ద్వారా అక్కడ ఓపెన్ అవుతా ఉంటుంది. సో అన్ని నరాలు కూడా అరికాలలో ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ అరికాల నుంచి అవన్నీ కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉంది కాబట్టి అక్కడ కానీ ఒక మెకానిజాన్ని లేదా ఒక అలా బయటకు తీసేటువంటి ఒక మెకానిజాన్ని ఉపయోగిస్తే అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ వెస్టేజ్ లో మనకి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. దీని గాని మన అరికాలకు గాని వేసుకొని మనం గాని పడుకుంటే మనకి తెల్లవారి పొద్దున కల్లా మన బాడీలో ఉన్నటువంటి మొత్తం విష కణాలు మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. చచ్చిపోయిన కణాలన్నీ మన బాడీ నుంచి వస్తాయి. ఏవైనా క్యాన్సర్ వచ్చేదానికి కార్సినోజిక్ కణాలు ఏమైనా ఉంటే అవి కూడా క్యాన్సర్ కణాలు కూడా మన బాడీ నుంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి
ఈ విధంగా ఈ ఫుడ్ ప్యాచెస్ గాని వాడితే భవిష్యత్తులో మనకి ఏవైతే విషపూరితమైన కణాలు, క్యాన్సర్ కణాలు లాంటివి వస్తాయని మనం భయపడుతున్నామో వాటిని కూడా మనం రాకుండా మన శరీరాన్ని కాపాడుకొని మనం నిండు నూరేళ్లు బతికేదానికి అవకాశం ఎక్కువ ఉందనేటువంటిది నా ఆలోచన. సో ఇదేంటంటే ఫుడ్ ప్యాచెస్ అనేది దీన్ని ఎలా ఉపయోగించాలంటే అండి, దీన్ని చక్కగా గోరువెచ్చని నీళ్ళతోటి నైట్ శుభ్రంగా కడుక్కోవాలి. గోరువెచ్చని నీళ్ళతో ఎందుకని అంటున్నాను, మామూలు నీళ్ళతో కూడా కడుక్కోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతో ఎందుకు అంటున్నానంటే, గోరువెచ్చని నీళ్ళతో కానీ చేసుకుంటే మనకి మన బాడీలో ఉన్నటువంటి మొహానికి ఉన్నటువంటి స్కిన్ దగ్గర ఉన్నటువంటి ఆ పోర్స్ గని, అంటే స్వేద రంధ్రాలు గని, అదే విధంగా కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ స్వేద రంధ్రాలు గని వెంటనే తెరుచుకుంటాయి. ఎప్పుడైతే అవి ఓపెన్ అవుతాయో, ఆ ఓపెన్ అయిన తర్వాత దాని నుంచి విష పదార్థాలు త్వరగా బయటికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గోరువెచ్చని నీళ్ళతోటి కడుక్కొని 8 గంటలు, సుమారు కనీసం 8 గంటలు అవి మన కాళ్ళకు ఉండే విధంగా నైట్ మీరు బెడ్ మీదకి వెళ్ళే ముందు చక్కగా వాటిని అంటించి పడుకుంటే వెంటనే మీకు ఏమవుతుందంటే తెల్లవారు మార్నింగ్ కి అవి బ్లాక్ గాని అయితే మీ బాడీలో టాక్సిన్స్ అన్ని కూడా, అంటే విష పదార్థాలన్నీ బయటకు వచ్చినాయి అని అర్థం. ఒకవేళ నీ బాడీలో ఏం లేవంటే అది వైట్ గా అనేటువంటిది, కలర్ అనేటువంటిది మారకుండా వైట్ గా ఉంటుంది. ఆ వైట్ గా ఉంటే మీరు కాస్త ఆరోగ్యవంతంగా ఉన్నారనేటువంటిది ఒక ఇండికేషన్ కూడా చెప్తూ ఉంటుంది. అది మరలా ఉపయోగించి బయటకు వేసే విధానంలో కొంచెం జాగ్రత్త పాటించాలండి. సో అది టాక్సిక్స్ కాబట్టి, విష పదార్థాలు కాబట్టి వాటిని కానీ మనం బయటకు వేసినప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కోళ్ళు గని, కుక్కలు గని, లేదా గేదెలు గని, మేకలు గని ఏమైనా ఉన్నాయంటే అవి కానీ తింటే అవి చాలా ప్రమాదాన్ని కలిగజేస్తాయి. కాబట్టి ఆ జాగ్రత్తను పాటించి దాన్ని కాస్త దూరంగా డిస్పోజ్ చేస్తే లేదా కాల్ చేస్తే బాగుంటుంది. ఇది దీన్ని ఉపయోగించే విధానము. ఇది ఫుడ్ ప్యాచెస్ గురించి అండి. సో ఇవండి మన ప్రస్తుతం ఉన్నటువంటి మన క్యాన్సర్ బారి నుంచి మనం కాస్త బయటపడటానికి మనకి అవకాశం ఉన్నటువంటి అవకాశం. మార్కెట్లో అయితే మెడిసిన్ కానీ ఏం లేదు, కానీ క్యాన్సర్ బారి నుంచి మనం బయట పడకుండా కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి మనకి గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటంటే వెస్టేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ప్రొడక్ట్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. దీంతో పాటు కామన్ గా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అలోవెరా, ఆమ్లా ఒకటి, అలోవెరా ఒకటి. సో ఇవి, దాంతో పాటు రైస్ బ్రౌన్ ఆయిల్ అనేటువంటిది, ఇవి కానీ ఉపయోగించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు క్యాన్సర్ ఎంతైతే ప్రమాదంగా ఉందో హార్ట్ ప్రాబ్లం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి ప్రధాన కారణాలు నూనె అనేటువంటిది నిర్ధారణ అయిపోయి బహిరంగంగా అన్ని పేపర్లలో, అన్ని వార్తాపత్రికల్లో, మీడియాల్లో కోడైకి వస్తూ ఉంది. అయినా కూడా ప్రభుత్వాలు కానీ లేదా దాన్ని మెయింటైన్ చేసేటువంటి ఆ కంపెనీస్ కానీ ఏవి కూడా నిమ్మక నీరెత్తినట్టు కూడా, అంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో వాళ్ళకి ఎవరికి కూడా సమస్య లేదు. కానీ తెలిసిన తర్వాత జాగ్రత్త పడాల్సింది ఒక వ్యక్తిగా లేదా ఒక కుటుంబంగా అది మన మీద ఉంది. కాబట్టి మనం తెలిసిన తర్వాత మనం జాగ్రత్త పడటం మంచిదన్న దానికి మంచిది అనేటువంటిది నేను చెప్తూ, ఈ రైస్ బ్రౌన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా కూడా మీరు ఉపయోగిస్తే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో ఇదండి దీని గురించి, క్యాన్సర్ గురించి. సో ఈ క్యాన్సర్ అనేటువంటిది దాంతో క్యాన్సర్ అనేటువంటిది ఎవరికైనా రావచ్చండి. చూడండి మన సెలబ్రిటీస్, యువరాజ్ సింగ్ చూడండి, యువరాజ్ సింగ్ కూడా మన క్యాన్సర్ బారి నుంచి ఇదైపోయాడు. అదేవిధంగా చూడండి అక్కినేని నాగార్జున. ఈరోజు మనకి ఈరోజు అండి ముఖ్యంగా బయట ఎవరైతే ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి నా చిన్న సజెషను, మనకు వచ్చేటువంటి క్యాన్సర్ లో మనకి కోలన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందండి. ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ బాగా అమెరికాలో ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ అదంతా కూడా ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు. కొన్ని నెలలు, కొన్ని రోజులు నిల్వ ఉంచిన ఫుడ్ని, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, రకరకాలు వాళ్ళు ఎక్కువగా ఉపయోగించేటువంటి వారండి. కానీ ఈ వ్యవస్థ మన ఇండియాలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో మనం ఏ రోజు కూడా సకాలంలో మన ఇంట్లో ఫుడ్ మనం తీసుకోం. కేవలం మనం ఏం చేస్తా ఉంటామంటే బయట ఫుడ్కి మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. మన బిర్యానీలకి, ఫ్రైడ్ రైస్లకి, చికెన్ ఫ్రైడ్ రైస్లకి, ఆయిల్ ఫుడ్స్ అన్ని, బర్గర్లు, ఎగ్ పఫ్ఫులని, చికెన్ పఫ్ఫులని, రకరకాల చెత్త చెదారం మొత్తం మనం ఎప్పుడైతే మనం తింటున్నామో వాటిని అరిగించడానికి, వాటిని కరిగించడానికి మన బాడీలో ఉన్నటువంటి లివర్ కానీ, ప్యాంక్రియాసిస్ కానీ ఆ రసాయనాలను ఉత్పత్తి చేయలేకపోవటం వలన మనకు ఆటోమేటిక్ గా షుగర్ అటాక్ అయిపోయి అది చివరికి జీర్ణశైలిలో కాబట్టి పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ ఆహారం అంతా అవి శోషించుకోలేక అక్కడ వెంటనే
ఈ కోలన్ క్యాన్సర్ అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేటువంటిది ఎంత ప్రమాదమైందంటే ఈ రోజు అమెరికాలో 3rd ప్లేస్ లో ఉంది. అంటే వాటిని ఎక్కువగా తినటం వల్ల ఆ క్యాన్సర్ బారిన పడి చచ్చిపోయేటువంటి వ్యక్తులు. సో మనం కూడా ఎక్కువగా మన ఇండియాలో కూడా ఎక్కువగా దానికి అయిపోతున్నారంట. మగవాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో వీటన్నిటికీ ఇదైపోయి కొంచెం బ్లాక్ అయినా సరే, కొంచెం మన పెను మీద దోశ వేసి కొంచెం బ్లాక్ అయినా సరే డీప్ ఫ్రై చేసిన దాంట్లో లేదా ఆ నల్లగా వచ్చిన దాంట్లో నుంచి కార్సినోజిక్ ఏజెంట్స్ మన బాడీలో ఉన్నటువంటి పేగులోకి అలాగే పేగు గోడల్లోకి మనకి ఇదైపోద్దండి. మనం చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్ కబాబులు కాలుస్తూ ఉంటాం. కాల్చినప్పుడు దాని మీద నల్లగా అవుతా ఉండద్ది. కానీ ఎంతో ఇష్టంగా ప్రియంగా మనం తింటా ఉంటాం. దాని నుంచి వచ్చేటువంటి లాభం కంటే నష్టము జీవితాలే నాశనం అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ కబాబ్స్ ద్వారా వీటి ద్వారా మనకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్యాన్సర్ నుంచి బారిన పడాలంటే వీటిని చేయాలి. రెండవది ఉపయోగించే టైంలో ప్లాస్టిక్ అనేటువంటిది రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. మరీ ముఖ్యంగా జెంట్స్ లో మరొకటి బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ అనేటువంటిది ఎంత ప్రమాదం అయిపోయిందంటే నా ఇంట్లో జరిగిన సంఘటన అండి. మా బాబాయ్కి 49 సంవత్సరాలు, చాలా యంగ్. పని చేస్తూ చేస్తూ అతను అనుకోకుండా హాస్పిటల్కి కందుకూరు వెళ్ళాము. తర్వాత ఆడ కాదనేసి ఒంగోలు తీసుకెళ్ళాము. ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి మద్రాసు నుంచి కరెక్ట్ గా 30 రోజుల్లో శవమై ఇంటికి వచ్చాడు. ఇది మా కుటుంబంలో జరిగినటువంటి ఒక పెద్ద సాడ్. ఈ రోజుకి మేము కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఎందుకు ఇది చెప్తున్నామంటే ఆయనకి ఆ సిమ్టమ్స్ ఉన్న అతను చేసుకునేటువంటి పనిలో ఇదేదో మామూలుగా ఉందలే అని అనుకుని దాన్ని అశ్రద్ధ చేశాడు. సో అక్కడికి వెళ్ళి మేము తమిళనాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం సార్ ఇంత స్పీడ్గా ఇలాగ చనిపోవడానికి కారణం ఏంటంటే, సార్ ఏం లేదు సార్, ఇది ఒక్కసారి బాడీలో కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ ఒక్కసారి అటాక్ అయితే మీకు బయటికి వచ్చేంత వరకు మీకు తెలియదు. దాని స్టేజ్ 1st, 2nd, 3rd, 4th స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. దీనికి ఫస్ట్ ఇండికేషన్ మనం బరువు అనేటువంటి తగ్గటం జరుగుతుంది. మోషన్ లో అప్పుడప్పుడుగా బ్లాక్ గా వస్తుంది. ఈ 2 ఇండికేషన్లు గుర్తుపెట్టుకోవాలి సార్. ఇతనికి వస్తూ ఉండద్ది, కానీ అదేమో మన బాడీకి కానీ నొప్పి కానీ బాధ కానీ కలిగించదు, మన పనులన్నిటికీ కూడా ఇబ్బంది కలిగించదు. కానీ ఎప్పుడైతే ఇలా రావడం జరిగిందో ఇలాగ అయిపోయింది సార్, అంత తప్ప ఏం లేదు. కానీ ఇది పురుషుల్లో ఇప్పుడు ఎక్కువ అవటానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా బ్లడ్ డొనేట్ చేయకపోవటం అనేటువంటిది ఒకటి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఈ యొక్క ఇంప్యూరిటీస్ అనేటువంటి, డెడ్ సెల్స్ అనేటువంటి, టాక్సిక్స్ అనేటువంటి విష పదార్థాలన్నీ రావటం వలన ఇలాగ ఇదవుతుంది. అందువల్ల జెంట్స్లో ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కాస్త బ్లడ్ ని అప్పుడప్పుడు పరీక్షలు చేసుకుని అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ చేసుకుంటా, సో అప్పుడప్పుడు వ్యాయామం చేసుకుంటా ఉంటే మంచిది సార్ అని నాకు రెఫర్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టికల్ గా నేను చెప్పేటువంటిది, డాక్టర్ గారు చెప్పినటువంటి ఒక బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ చెప్పినటువంటి మాటలండి. సో ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్ నుంచి మనం ఇదిగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు తప్ప 90% క్యాన్సర్ రావడానికి మిగిలిన ఏవీ లేవండి. సో అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. రెండవది చూడండి, ఇతను చనిపోయింది కూడా కోలన్ క్యాన్సర్ ద్వారానే, కోలోరెక్టమ్ క్యాన్సర్. దీని ఏం పేరు, అక్కినేని నాగేశ్వరరావు గారు. సో ఇలాగా రకరకాల వ్యక్తులు ఇలాగా చనిపోవడానికి కారణం క్యాన్సర్. కాబట్టి వీటికి ప్రధానమైన కారణాలు ఈ ప్లాస్టిక్ ఇవి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏంటంటే ప్లాస్టిక్ ని కాస్త తక్కువ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మీరు క్యారీ చేసుకునేటువంటిది ఇలాగా పేపర్ అయ్యేటువంటి దానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మనతో పాటు మన కుటుంబం, మన పిల్లలు ఆరోగ్యాలని బాగు చేసుకున్నాము. ఆ సమస్య నుంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి రోగం నుంచి మనం దూరం అయ్యేదానికి అవకాశం ఉండదు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు సార్. ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుంది, అసలు ఏం తీసుకుంటే వస్తున్నాయి అనే దాని గురించి చాలా అంటే చాలా ఎక్సలెంట్ సెషన్ ఇవ్వడం, మాకు మంచి ఇవ్వడం అనేది బాగా తెలియజేశారు సార్. సార్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ప్రసాద్ సార్. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని ఉపయోగించి మన టీం మొత్తానికి మంచి సెషన్ ఇచ్చారు. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. డైరెక్ట్గా సార్ వారిని ఫీడ్బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. నాగేశ్వరరావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్. నాగేశ్వరరావు సార్, కే నాగేశ్వరరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్, రమేష్ సార్, కిరణ్ సార్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్నప్పుడు మేము ఎప్పుడైతే చదువుకున్నామో అదంతా మళ్ళీ మళ్ళీ ఒక సైన్స్ టీచర్ లాగా ఎంత బాగా చెప్పారు అంత బాగా చెప్పారు సార్. వండర్ఫుల్ సార్, సెషన్ సార్. ఇచ్చారు ఈరోజు మాత్రం. క్యాన్సర్ అనేది దాదాపు ఈరోజు ప్రతి ఒక్కరికి బాడీలో ఉంటుంది సార్ కంపల్సరీగా. ఎందుకంటే మనం వాడే ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ ప్రపంచం అయిపోయింది టోటల్గా. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ 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 అంతే. కాబట్టి మనం గౌతమ్ బాలి గారు మనకి మంచి మంచి కూడా ప్రొడక్ట్స్ అందజేశారు. ఇవి కంపల్సరీగా అందరూ వాడుకుంటే ఆరోగ్యపరంగా కనీసం 100 సంవత్సరం బతకాలని అందరూ ఆశపడతారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మంచి lessons సార్. మీరు ఆర్టీసీ చాలా బాగుంది సార్. చేస్తూ కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలియజేస్తూ అందరికి మంచిగా హార్డ్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ నేను వన్స్ అగైన్. డ్యూటీలో ఉండి కూడా మొత్తం విన్నాను సార్ టోటల్గా ఈరోజు ఇది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మంచి సెషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. DNA గురించి, RNA గురించి, మైటోకాండ్రియా చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ సెషన్ ఈరోజు నేను దగ్గర 12 మంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ సార్ వాళ్ళని తీసుకున్నాం. సుశీల శ్రీనివాసరావు సార్ ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. సుశీల శ్రీనివాసరావు శ్రేయాన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈ రోజు సెషన్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఎందుకంటే అసలు నేను ఒక్కోసారి కూడా అంటే పనిలో పడి కూడా కొన్ని మధ్యలో డ్రాప్ అవుతుంటాను. మీ సెషన్ అంటే అంత చక్కగా ఉంటదంటే అంత బాగుంటది సార్. మీరు క్యాన్సర్ గురించి చెప్పారు సార్. ప్రతిదీ పిన్ టు పిన్ నేను విన్నాను. మీరు చెప్పినవి 4 ప్రొడక్ట్ సార్ ఎంత చక్కగా పనిచేస్తున్నాయి అంటే అంత చక్కగా పనిచేస్తుంది సార్. మేము కూడా వాడుకుంటున్నాం సార్. ఇవి ప్రతి నెల మొత్తం వాడుకోకపోయినా నెలలో 10 రోజులు ఖచ్చితంగా వాడుకుంటున్నాను సార్. నాకు ఎంత రిజల్ట్ వస్తుందంటే నేను ఎప్పుడైనా కానీ వీక్ గా ఉన్నా కానీ మీరు చెప్పారు నరాలు బాగా పనిచేస్తాయి అని. ఈ నూనె కానీ ఇది అవన్నీ నేను వాడుకుంటాను. చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది సార్. నాకైతే నన్ను చూసి కూడా మా వాళ్ళందరూ కూడా నువ్వు ఇప్పుడు కూడా ఎంత యాక్టివ్గా ఉంటావు, అసలు కూర్చోవు ఎక్కడ, ఎంతసేపు అయి నుంచుంటావు అని అడుగుతుంటారు. నేను అప్పుడు చెప్తాను మా వేస్టేజ్ ప్రోడక్ట్ చాలా గొప్పగా పనిచేస్తాయి, నాకు అందుకే నేను ఎంత యాక్టివ్గా ఉంటున్నాను అని చెప్పగలుగుతున్నా సార్. నేను చాలా చక్కగా చెప్పారు సార్ మీరు క్యాన్సర్ గురించి కూడా. ఒక నిమిషం సార్, మా సార్ మాట్లాడతారు. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్ సీన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు సార్. సార్. ఎక్సలెంట్ సార్. బాగా థ్యాంక్ యూ. జూమ్ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమై ఉంటది. ఓకే. ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు చదువుకున్న వాళ్ళకైతే మనం చిన్నప్పుడు సైన్స్ లో చెప్పినటువంటి కణాలు వీటి గురించి బాగా వివరంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఎక్సలెంట్ సార్. క్యాన్సర్ గురించి బాగా, ఈ ప్లాస్టిక్ గురించి మోటివేషన్ అందరూ నాకు తెలిసి మన జూమ్ లో ఉండే వాళ్ళందరూ మీరు చెప్పింది పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్. శ్రావణ్ కుమార్ సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా ఖాళీగా ఉన్న సమయంలో స్టేజ్ గొప్పతనం తెలియజేస్తూ అందరికీ అవకాశాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నారు సార్. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనుష రంగారావు సార్ అడ్మిట్ చేసుకోరా సార్. అనుష రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన బాడీకి వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఎంత అవసరమో మన టీమ్ కి కూడా మీ జూమ్ సెషన్స్ అంత అవసరం సార్. కాస్త గుర్తించండి సార్. అందుబాటులో ఉండండి. ఎవ్రీ 10 days ఒకసారి ప్రోడక్ట్ సెషన్ మీరు ఇవ్వండి. ఎక్సలెంట్. నేను తెలుసుకుంది ఏంటంటే టీలు కాఫీలు కొంచెం బయట తగ్గించాలని మెయిన్ గా తెలుసుకున్నాను సార్. ప్లాస్టిక్ ఐటమ్స్ ని వీలైనంత ఎక్కువ దూరం పెట్టాలి. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఒకటి మీరు మిస్ అయ్యారు, వాటర్ ప్యూరిఫైయర్. మిస్ అయ్యారు. వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు చూసారంటే బయట ఉన్న ప్రతి వాటర్ ప్యూరిఫైయర్ లో ప్లాస్టిక్ ఉంటుంది. రీసెంట్ గా ఒక వాటర్ ప్యూరిఫైయర్ సేల్స్ మెన్ కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ లేకుండా ఉండదు, దాదాపు అన్ని వాటర్ ప్యూరిఫైయర్ లో ప్లాస్టిక్ ఉంది. కానీ మన వాటర్ ప్యూరిఫైయర్ లో ప్లాస్టిక్ ఉండదు, ఫైబర్ తో ఉంటుంది, సర్జికల్ ఐటమ్స్ తో ఉంటుంది, తయారు చేస్తారు బాడీ మొత్తం అని చెప్పారు. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సిఎండి డ్రాప్స్ లోని వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ తాగొచ్చు. సిఎండి డ్రాప్స్ చిన్నది
అది కనుక క్యారీ చేస్తే మనం ఎటు వెళ్ళినా సరే జస్ట్ మనం ఏ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతున్నా ఒక 5 డ్రాప్స్ 7 డ్రాప్స్ పర్ లీటర్ కలుపుకొని తాగితే మన ఆరోగ్యం మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది సార్. చాలా వరకు మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇదొక్కటి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది లీడర్స్. ఎక్సలెంట్ సార్. ప్రతి ప్రోడక్ట్ నేను టైప్ చేసి ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా షేర్ చేశాను మీరు చెప్పిన ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనుష్ఠ రంగారావు సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. మీరు కూడా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి ముందుకు నడిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. న్యూ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇద్దాం సార్. థ్యాంక్ యూ లీడర్స్. సాయి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. కడప నుంచే సాయి సార్.